పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16 నుండి 18 వచనములు ధ్యానం చేసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కానీ దాన్ని ఖండించుటకు పంపలేదు. ఆయన విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు. పరిశుద్ధమైన సమయంలో మనమందరము కళ్ళు మూసుకొని శిరముల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ ప్రభువా ఈ క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమం ద్వారా ఐక్యపరిచినందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహవాసంలో ప్రభువా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మీ యొక్క కృపా వరములు ప్రభువా మా మీద కృమ్మరించండి తండ్రి. ఈరోజు ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని బోధిస్తున్న నన్ను ఆశీర్వదించండి. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రభువా మీ ప్రియమైన బిడ్డలను, కుటుంబ సభ్యులందరినీ ప్రభువా దీవించి మీ యొక్క కృపా అనుగ్రహాలను మమ్మల్ని నింపమని, మేమందరము కూడా మీ పవిత్రమైన దివ్య వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారంగా ప్రభువా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మాకు నిండుగా మెండుగా ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈరోజు మనం అందరము కూడా తల్లి అయిన శ్రీ సభతో కలిసి త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని మనమందరము కూడా జరుపుకుంటూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం మన క్రైస్తవ విశ్వాసానికి మరింత బలాన్ని, మన క్రైస్తవ విశ్వాసానికి మరింత నూతన ఉత్తేజాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే మన యొక్క క్రైస్తవ విశ్వాసం ఈ పండుగ మీద ఆధారపడి ఉంది. ఈ త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం మనందరికీ ఒక ఆయుపట్టు లాంటిది, మన క్రైస్తవ విశ్వాసానికి ఒక కేంద్ర బిందువు లాంటిది. అవును ప్రియమైన దేవుని బిడ్డ, మనందరికీ తెలుసు త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఒకే దేవుడు, ఒకే దేవుడు, మరి ముగ్గురు వ్యక్తులు. ఎలా ఈ త్రిత్వాన్ని ఎలా మనము ధ్యానం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఒకే సర్వేశ్వరుడు, ఒకే దేవుడు, కానీ త్రిత్వవంతుడై ఉన్నారు. మరి ఈ ముగ్గురు వ్యక్తులు ఎందువలన ఒకే సర్వేశ్వరుడై ఉన్నారని మనం ధ్యానం చేసుకుందాం. మనము శ్రీసభ కథోలిక సత్యోపదేశాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఈ ముగ్గురిని మరి ఒకే జ్ఞానము, ఒకే చిత్తము,
ఒకే శక్తి, ఒకే దైవ స్వభావం ఉండడం వలన ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ధ్యానం చేసినట్లయితే ఇది ఒక పరమ రహస్యం. ఈ పరమ రహస్యాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకే దేవుడు మరి కానీ ముగ్గురు వ్యక్తులు ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఇంకా లోతుగా ధ్యానం చేసినట్లయితే ఇక్కడ మనం గమనించవలసినది, పరిమితమైన మానవ ఆలోచనతో కాక, పరిమితమైన మానవ మేధస్సుతో కాక, హద్దులు కలిగిన మానవ తర్కదముతో, హద్దులు కలిగిన మానవ సంభాషణలతో కాక, అసంపూర్ణమైన దైవశాస్త్ర ప్రయత్నముతో కాక, ఎలా అర్థం చేసుకోవాలంటే మన విశ్వాస నేత్రములతో, విశ్వాస దృష్టితో, ఆత్మీయ అనుగ్రహంతో, ఆత్మీయ దృష్టితో ఈ పరమ రహస్యాన్ని అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకనగా ఇక్కడ మన ఆలోచనలు, మన మేధాశక్తి మనకు అనేది ఇక్కడ సరిపోదు ప్రియమైన దేవుని బిడ్డ. ఇది ఒక డాగ్మా, ఇది ఒక పరిపూర్ణమైన సిద్ధాంతం. మనము ఇటువంటి అనుమానాలు కానీ అపోహలు కానీ మనం ఇక్కడ చూపించరాదు. ఇక్కడ మనము పరిపూర్ణమైన విశ్వాసముతో, పరిపూర్ణమైన నమ్మకముతో, దేవుని యెడల అచంచలమైన విశ్వాసాన్ని కనబరుస్తూ మనము ఈ పరమ రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈ పరమ రహస్యాన్ని మనం విశ్వాస నేత్రాలతో, విశ్వాస దృష్టితో, ఆత్మీయ దృష్టితో మనం అర్థం చేసుకున్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటూ మనమందరము కూడా ఇంకా లోతుగా మన యొక్క జీవితాన్ని పటిష్టపరచుకోగలం దేవుని యందు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మనకు ఎన్నో సందేహాలు వస్తాయి, ఎన్నో అనుమానాలు వస్తూ ఉంటాయి. అన్నీ తెలుసుకోవాలనుకుంటాం, మంచిదే. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, మన ఆత్మీయ జీవితంలో కొన్నిటిని మనం విశ్వాస సత్యముగా శ్రీసభ మనకు బోధించిన దాన్ని మనము విశ్వసించాలి. అక్కడే మన విశ్వాసం అనేది బలపడి ఉంది. అక్కడే మన ఆత్మీయ విశ్వాసం అనేది ఇంకా పటిష్టపరచబడి ఉంటుంది. కాబట్టి మరి పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుని యొక్క విశిష్టతను, వారి యొక్క పాత్రను ఒకసారి మన జీవితంలో మనం అర్థం చేసుకోవాలి. మరి ఏ విధముగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క పాత్ర, త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క మరి గొప్ప అమోఘమైన మరి వారి యొక్క పాత్ర మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఏ విధముగా ఉందని వీరి ద్వారా, త్రిత్వైక సర్వేశ్వరుని ద్వారా రెండు విలువైన సుగుణాలను, రెండు విలువైన గుణగణాలను మనం ఈరోజు మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం ఎల్లప్పుడూ త్రిత్వైక సర్వేశ్వరునితో మనము ఉండాలి. రెండవది, మనము త్రిత్వైక సర్వేశ్వరుని వలె ఐక్యమత్యముతో మన సంఘ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని జీవించాలి. మొదటిగా మనం ధ్యానం చేసుకుందాం. మనం ఎల్లప్పుడూ త్రిత్వైక సర్వేశ్వరునితో మనం ఉండాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి మనము పరిశుద్ధ గ్రంథం ఆధారముగా ధ్యానం చేసినట్లయితే పితా, పుత్ర, పవిత్ర ఆత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మనము పాత నిబంధన నుండి నూతన నిబంధన వరకు, సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు మనం ధ్యానం చేసినట్లయితే నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తున్నాము. మరి యావే దేవుడు, తండ్రి దేవుడు తను తాను వ్యక్తపరుచుకుంటూ నేను ఉన్నవాడనని తెలియజేస్తూ ఉన్నారు. అనగా దేవుడు మనతో ఉన్నారు. సృష్టి ఆరంభము నుండి కూడా తండ్రి దేవుడు మనతో ఉండి, సృష్టి ఆరంభము నుండి కూడా పిత దేవుడు మనతో ఉంటూ మనందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనగా తండ్రి దేవుడు, పిత దేవుడు, సృష్టికర్త మళ్ళా అందరితో ఎల్లప్పుడూ కూడా ఉండే గొప్ప దేవుడు. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం చూస్తూ ఉన్నాము. పుత్రదేవుడు, కుమారుడు, ఇమ్మానువేలు దేవుడుగా మరి మనతో ఉంటూ ధ్యానం చేసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము
2వ వచనము ధ్యానం చేసుకుందాం. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయన ఇమ్మానువేలని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నారు అని అర్థము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి పుత్రదేవుడు మనందరినీ కూడా రక్షించిన దేవుడు, మనందరినీ కూడా పాపపు దాస్యము నుండి, చీకటి శక్తుల నుండి, అంధకారపు బంధము నుండి మనందరినీ కూడా నడిపించిన, మంచి జీవితంలోనికి, వెలుగైన జీవితంలోనికి నడిపించిన గొప్ప దేవుడు పుత్రదేవుడు. మనల్ని రక్షించిన దేవుడు ఇమ్మానువేలుగా మన మధ్యన జన్మించి మనతో ఉన్నారు. పవిత్రాత్మ దేవుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం మనం ధ్యానం చేస్తున్నాం. ఇదిగో లోకాంతము వరకు నేను మీతో సర్వదా ఉందునని ప్రభు అభయమిస్తూ, పవిత్రాత్మ దేవుడు అభయం మొసుగుతూ ఉన్నారు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అనగా పవిత్రాత్మ దేవుడు మనతో ఉన్నారు. ఆ పవిత్రాత్మ దేవుడు మనను పవిత్రీకరిస్తూ ఉన్నారు, నూతనీకరిస్తూ ఉన్నారు, మనల్ని ఈ లోకములో నడిపిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరురా, కాబట్టి మరి ఒకే సర్వేశ్వరుడు కానీ త్రిత్వవంతుడై ఉన్నారు. ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు. మరి ఈ ముగ్గురికి ఒకే జ్ఞానము, ఒకే చిత్తము, ఒకే శక్తి, ఒకే స్వభావము ఉండడం వలన వీరందరూ కూడా ప్రియమైన సహోదరి సహోదరురా, ఈ ముగ్గురు వ్యక్తులు మనమందరము కూడా ఒకే సర్వేశ్వరునిగా మనము భావిస్తూ ఉన్నాము. ఒకే సర్వేశ్వరునిగా మనము సంపూర్ణముగా విశ్వసిస్తూ ఉన్నాము. ఎందుకనగా వీరి యొక్క పాత్ర మన జీవితంలో సృష్టికర్తగా తండ్రి దేవుడు, రక్షకునిగా, మరి పుత్రదేవుడు, మనల్ని అందరినీ కూడా నడిపించే వ్యక్తి, పవిత్రీకరించే వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనమందరము కూడా మనము విశ్వసిస్తూ మనల్ని కూడా నడిపిస్తూ ఉన్నారు. ఏ విధముగా మరి త్రిత్వైక దేవుడు మనం నడిపిస్తూ ఉండగా మనము కూడా ఆ త్రిత్వైక సర్వేశ్వరునితో ఉంటూ మనము ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతూ దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని మనము కోరుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. ప్రియమైన సహోదరి సహోదరులరా, క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం లోతుగా ధ్యానించినట్లయితే త్రియేక దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నారో, మరి ఈరోజు మనము కూడా దేవునితో ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు, త్రియేక దేవుడు మనతో ఉన్నారు సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు. మరి ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి, మరి మనం దేవునితో ఉన్నామా? త్రియేక దేవుడు మనతో ఉన్నారు, మరి మనం త్రియేక దేవునితో ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము ఎల్లప్పుడూ కూడా ఆ త్రియేక దేవునితో ఉండాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, అవరోధాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, ఆత్మీయ జీవితంలో మరి ఆటుపాటులు వచ్చినా,
ఒడుదుడుకులు వచ్చినా మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి అంటిపెట్టుకొని ఆ త్రియేక దేవుని సహవాసములో ప్రభుని ఆ త్రియేక దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం ధ్యానం చేస్తున్నాం. నేను ద్రాక్షావళిని, మీరు కొమ్మలు, ఎవడు నా యందు ఉండునో నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును, ఏలైనా నేను లేక మీరు ఏమీయూ చెయ్యజాలరు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఎల్లప్పుడైతే త్రియేక దేవుని సహవాసంలో ఉంటామో ఖచ్చితంగా త్రియేక దేవుడు మనల్ని నిత్యము కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. త్రియేక దేవుడు మనల్ని అనునిత్యము కూడా మరి దీవిస్తూ ఉన్నారు. త్రియేక దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని సమృద్ధిగా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనతో ఉన్నారు. ఇది ఎంత సత్యమో, ఇది ఎంత వాస్తవమో, ఇది 100% సత్యమో, మరి మనము కూడా ఆత్మీయ జీవితంలో త్రియేక దేవునితో ఉండాలి. త్రియేక దేవుని పవిత్ర సంఘములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక రెండవదిగా మనము ధ్యానిస్తూ ఉన్నాము త్రియేక సర్వేశ్వరి మహోత్సవం ద్వారా మనం నేర్చుకున్న రెండవ విశిష్టమైన గుణము, సుగుణము, మనమందరము కూడా త్రియేక దేవుడు ఏ విధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఐక్యమత్యాన్ని కలిగి జీవించారో అటువంటి ఐక్యమత్యము ఈరోజు మనలో, మన సంఘ జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అటువంటి ఐక్యమత్యాన్ని మనం కలిగి జీవించాలి. ఇంటి దగ్గర మన పెద్దవాళ్ళందరూ కూడా మనకు తెలియజేస్తూ ఉంటారు, ఫాదర్ మేమందరము కూడా బీరకాయ చిక్కు లాంటి వాళ్ళం, మేమందరము కూడా ఈ బీరకాయ చిక్కు లాంటి వాళ్ళం అండి, మా బంధాలను అలాంటివి. అంటే ఏమిటి ఇక్కడ లోతైన భావం? మేమందరము కూడా బంధువులమే, మేమందరము కూడా అయిన వారమే, మేమందరం కూడా రక్త సంబంధికులమే. మాకు ఎక్కడో ఒక చోట ఈ అనుబంధం అనేది, ఈ బంధాలు అనేవి కలుస్తూ ఉన్నాయని తెలియజేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మన యొక్క వాడుక భాషలో మేమందరం కూడా బీరకాయ చిక్కు లాంటి వాళ్ళం, మేమందరం పెన వేసుకొని ఉంటామని తెలియజేస్తారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, మాటలతో మనం చెబుతున్నాం కానీ ఆత్మీయ జీవితంలో మనమందరము ఒకరికొకరు బంధము దగ్గర, ఈ పరస్పర అనుబంధాల దగ్గర ఒకరికొకరు మనము కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నామా? మనం ఒకరికొకరు ఐక్యమత్యముతో జీవిస్తూ ఉన్నామా? మనం ఒకరినొకరు అర్థము చేసుకొని ప్రభువు ఇచ్చిన ప్రేమలో, ఆ సహవాసంలో, ఆ అనురాగంలో, ఆ ఆప్యాయతతో మనము ఒకరికొకరు కలిసి జీవిస్తూ ఉన్నామనేది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మనము ప్రభుని అనుసరిస్తున్నామంటే, ఆత్మీయ జీవితంలో త్రియేక సర్వేశ్వరుని అనుసరిస్తున్నామంటే మనమందరం కూడా ఐక్యమత్యముతో ఉండాలి. కేవలము మాటలతో కాదు, కేవలం మనము ఏదో మాటలు చెప్పి కడుపు నింపడము కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభుని త్రియేక దేవుని అనుసరిస్తున్నామంటే ఆ విశ్వాసాన్ని క్రియారూపంలో దాల్చాలి. మనమందరము కూడా దేవుని యందు ఒకే నామములో ఐక్యమత్యముతో, సోదర భావముతో, సౌభ్రాతత్వముతో మనము కలిసి మెలిసి జీవించినప్పుడే మనము త్రియేక దేవునికి సాక్షులుగా మనం జీవించగలం. అందుకే మనం ధ్యానం చేసుకుందాం. త్రిత్వైక సర్వేశ్వరుని మనందరికీ ఈరోజు ఆదర్శం కావాలి. త్రిత్వైక సర్వేశ్వరుడు కుటుంబ జీవనానికి, సంఘ జీవనానికి ఒక గొప్ప సంకేతముగా ఉంటూ ఉన్నారు. మనం గ్రహించుదాం. ముగ్గురు వ్యక్తులైనప్పటికీ వారు ఒకే ఆలోచనతో, ఒకే ప్రణాళికతో, ఒకే కార్యముతో, అన్నిటికీ మించి ఒకే ప్రేమతో ఒకటిగా జీవిస్తూ ఉన్నారు. ఈరోజు చూడండి, చిన్న మనస్పర్ధలకే, స్వల్పమైన ఇబ్బందులకే విభేదాలను పెంచుకొని ఒకరి మీద ఒకరు ద్వేషముతో, స్వార్థముతో విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలుగా, సంస్థలుగా, సంఘాలుగా విభజింపబడుతున్న తరుణంలో త్రియేక సర్వేశ్వరుని సంగమం మనందరికీ ఒక ఆదర్శం కావాలి. త్రియేక సర్వేశ్వరుని సంగమం మనందరికీ ఒక ఆధారం కావాలి. త్రిత్వైక సర్వేశ్వరుని మనం నిండుగా మెండుగా విశ్వసించాలి.
చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న చిన్న మనస్పర్ధలకి, చిన్న చిన్న మాటలతో కుటుంబాలు ఈరోజు విడిపోతూ ఉన్నాయి. చిన్న చిన్న మాటలతో, చిన్న చిన్న మనస్పర్ధలతో మరి సంఘాలే విడిపోతూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో త్రిత్వైక సర్వేశ్వరుడు మనందరికీ ఒక మాదిరి కావాలి. త్రిత్వైక సర్వేశ్వరుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఒక గొప్ప సుమాతృగా కావాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విడిపోతే సాధించేది ఏమీ లేదండి. మనం ఐక్యమత్యముతో ఉంటేనే మనం దేన్నైనా విశ్వాసంలో సాధించగలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరము కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. త్రియేక దేవుని యొక్క పాత్రను మన జీవితంలో మనం విడపట్టకూడదు. త్రియేక దేవుని యొక్క పాత్రను మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనం మరిచిపోకూడదు. ఐక్యమత్యముతో, సహవాసములో, ప్రేమతో మనం జీవిస్తేనే దేవుడు మనలను అమితముగా ఆశీర్వదించగలరు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఎందరో కుటుంబాలను మనం ధ్యానం చేసి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గొప్ప గొప్ప కుటుంబ వ్యక్తులు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అబ్రహాము సారా కుటుంబాన్ని, ఈసాకు రిబ్కా కుటుంబాన్ని, యాకోబు రాహేలు కుటుంబాన్ని, అన్న ఎల్కానా కుటుంబాన్ని, సారా తోబియా కుటుంబాన్ని, జకరియా ఎలిజబెతమ్మ కుటుంబములను, అదే విధముగా జేసు మరియా యోసేపుల తిరు కుటుంబం, అలా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో కుటుంబాలు ఏ విధముగా ప్రియమైన సహోదరి సహోదరుల ఐక్యమత్యంతో జీవించారు. ఈరోజు మనము కూడా అటువంటి ఐక్యమత్యముతో కుటుంబ జీవితంలో కావచ్చు, సంఘ జీవితంలో కావచ్చు, మనమందరము కూడా ఈ ఐక్యమత్యాన్ని, త్రియేక సర్వేశ్వరుని మనం ఈరోజు నేర్చుకుందాం. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరురా, మనం త్రియేక సర్వేశ్వరుని పట్ల సాక్షిభూతమైన జీవితాన్ని మనం జీవించాలి. ఎందుకంటే పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుణ్ణి మనం మరిచిపోకూడదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా మనం అనునిత్యము కూడా త్రియేక దేవుని మనం స్మరించుకుంటూ ఉండాలి. త్రియేక దేవుని మనం ఆరాధిస్తూ ఉండాలి. త్రియేక దేవుని మనం మహిమపరుస్తూ ఉండాలి. ఉదయం లేచినప్పుడు మనం శిలువ గుర్తును వేసుకున్నాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మనము ఈ యొక్క పనిని రోజున ప్రారంభించేటప్పుడు దేవుని నామములో స్మరించుకుంటూ ముందుకు వెళ్దాం. అది ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు, మరి రైతులు పొలం పనులకు వెళ్తున్నప్పుడు మనం ప్రతి పనిని ప్రారంభించే ముందు శిలువ గుర్తును వేసుకొని త్రిత్వైక సర్వేశ్వరుని గుర్తు చేసుకుందాం. అదేవిధంగా ఒక పనిని ముగించినప్పుడు దేవుని సహాయాన్ని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ త్రిత్వైక సర్వేశ్వరుని గుర్తు చేసుకుందాం. అదేవిధంగా దేవా, ఈరోజు ఉదయం నుంచి రాత్రికాలం వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడవని దేవునికి వందనం తెలియజేసుకుంటూ రాత్రి నిద్రపోయే సమయంలో మనమందరము కూడా త్రియేక సర్వేశ్వరుని మనము స్మరించుకుందాం, గుర్తు చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం ఎప్పుడు కూడా దేవుని ముందు మనము నామోసి పడకూడదు, మనము షేమ్ పడకూడదు. దేవుని ముందు మన విశ్వాసాన్ని ప్రకటించడానికి మనం ధైర్యముగా ఉండాలి. ఏదో ఒక నామమాత్ర క్రైస్తవులుగా కాకుండా మనము అవసరమైతే ప్రభునికి బహిరంగమైన సాక్ష్యాన్ని కూడా మనం ఇచ్చే బిడ్డలుగా మారగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అంటే ప్రభుని మరి దేవుని అనుసరించే గొప్ప వ్యక్తిగా ఉంటూ మనము అవసరమైనప్పుడు దేవునికి మనం సాక్షులుగా జీవించాలి. పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుని యొక్క సవాసములో ఆ ప్రభునికి మనం నిజమైన సాక్షులుగా, బలమైన సాక్షులుగా, మరి అపోస్తుల వలె, మరి పునీతుల వలె మనం బలమైన సాక్షులుగా మనం నిలవగలగాలి. ఎప్పుడైనా సరే మనము శిలువ గుర్తును వేసుకోవడానికి సందేహపడకూడదు. మనము ధైర్యముగా పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క మరి గొప్ప సహవాసాన్ని మనం కోరుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి పనిని ప్రారంభించే ముందు, ప్రతి పనిని ముగించినప్పుడు, అదేవిధంగా మనం ఎల్లప్పుడూ కూడా మరి త్రియేక దేవుని యొక్క మరి సహాయాన్ని కోరుకుందాం. వారి యొక్క పాత్ర మన జీవితంలో విశిష్టమైనది. ఏ విధంగా అయితే త్రియేక దేవుడు మనందరికీ తెలియజేసిన విధముగా మరి
ఆ త్రియేక దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నారు, మనము కూడా ఆ త్రియేక దేవునితో ఉందాము. మరి వారు ఏ విధంగా అయితే ఐక్యమత్యముగా జీవించారో మనము కూడా అటువంటి ఐకమత్యాన్ని కలిగి జీవించుదాం. తద్వారా మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా నిత్యము దీవించి కాచి కాపాడుతూ మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ మనము కూడా ఆ త్రియేక దేవుని పవిత్ర సంఘములో ఉందాం. తద్వారా మరి త్రియేక దేవుడు మనందరినీ దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడి పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనల్ని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.